అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాజీ ఎంపీపీ నాగులపులపాడు మండలం టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య ఉదంతంలో ప్రకాశం జిల్లా పోలీసులు అయితే కొంత పురోగతి లభించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధము ఉందా అన్న అనుమానంతో కొంతమంది అనుమానితులు కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని రహస్యంగా విచారిస్తున్నట్లయితే తెలుస్తున్న పరిస్థితి అయితే ఆర్టీవీకి ఉంది. ఎందుకంటే ఇప్పుడే ఈ హత్యకి సంబంధించి ఒక ముగ్గురు నిందితులు, నిడుబ్రోలకు సంబంధించిన ముగ్గురు నేర చరిత్ర ఉన్న నిందితులు పోలీసులు అదుపులోకి తీసుకోవటం, అదేవిధంగా ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం నాగులపులపాడు మండలంలో వైసీపీ ప్రభుత్వంలో ఒక బడా నేతగా ఎదిగినటువంటి వ్యక్తి ఇప్పుడు పోలీసు అదుపులో ఉన్నారు. అతన్ని పోలీసులు అయితే విచారిస్తున్నారు. అతని పేరు నల్లూరి రాజా. అతను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అప్పుడు సంతనూతలపాడు శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబుకు కుడిభుజంగా ఉండటంతో పాటు సంతనూతలపాడు నియోజకవర్గంలోని రేషన్ మాఫియాకు కూడా ఇతను లీడ్ చేశారని కూడా తెలుస్తుంది. అదే కోణంలో ముప్పవరపు వీరయ్య చౌదరికి ఇతనికి కొంత వర్గ వివాదం, అదేవిధంగా కూడా రాజకీయ పోరు కూడా ఉన్న నేపథ్యంలో ఈ హత్యకు అతను కారకుడా అనే కోణంలో కూడా పోలీసులు అయితే లోతైన విచారణ చేస్తున్నారు. కాకపోతే ఈ విచారణ ఏ విధంగా ముందుకు పోతుంది, అసలు ఈ విచారణలో పోలీసులు ఎటువంటి విషయాలు బయటకు తీస్తున్నారని బట్టి పూర్తిగా పోలీసులు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనం ఈ సంఘటన అంటే ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య జరిగిన తర్వాత ఒక వ్యక్తిని సంప్రదించింది. ఆ వ్యక్తి నాగులపులపాడు మండలంలోని వైఎస్ఆర్సీపీ నేత. అతను సంప్రదించినప్పుడు నేను ఇప్పుడే ఆ ప్రాంతంలో నుంచి వస్తున్నాను, అక్కడ జనాలు గుమ్ముగూడి ఉన్నారు, అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, నేను బయట నుంచి ఈ ప్రాంతానికి వస్తున్నాను అనే సమాధానం చెప్పడం జరిగింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ వ్యక్తే ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నటువంటి ఒక అనుమానితుడు, అతనే నల్లూరి రాజా. కానీ పోలీసుల విచారణలో ఎటువంటి విస్తుపోలిపోయే విషయాలు బయటకు వస్తాయో పూర్తిగా వేచి చూడాల్సి వస్తుంది. కేవలం ఒక లిక్కర్ మాఫియా, అదేవిధంగా రేషన్ మాఫియా, వర్గ విభేదాలు, రాజకీయ పోరుతోటి హత్య జరిగిందనే కోణంలో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. కానీ ఎట్ ది సేమ్ టైం అన్ని కోణాల్లో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ముప్పవరపు వీరయ్య చౌదరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్లో కూడా అడుగు పెట్టాడు. అదేవిధంగా పక్క జిల్లాలో కూడా లిక్కర్ మాఫియా, లిక్కర్ సిండికేట్ వ్యాపారాల్లో కూడా అతను ఉన్నాడని చెప్పేసి కూడా తెలుస్తుంది. కాకపోతే ఈ హత్య ఏ కోణంలో జరిగిందని చెప్పేసి అయితే పోలీసులు భిన్న కోణాల్లో అయితే విచారణ చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణంగా ఇప్పుడు వినిపిస్తుంది రామాయపట్నంలోని ఒక చర్చి ఆస్తులకు సంబంధించి ఒక బడా వ్యక్తితోటి అతను కావల్లో, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో వైసీపీ ప్రభుత్వంలో ఒక పేరు మోసిన వ్యక్తిగా కూడా ఉన్నాడు. అతనికి ముప్పవరపు వీరయ్య చౌదరికి అతని స్నేహితులకి మధ్య గత కొన్ని నెలలుగా ఈ స్థల వివాదం అయితే జరుగుతుంది. ఈ స్థల వివాదం నేపథ్యంలోనే ముప్పవరపు వీరయ్య చౌదరి మొన్న హత్యకు గురయ్యాడా అన్న కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. కాకపోతే ఇప్పటి వరకు పోలీసులకు వద్ద ఉన్న సమాచారం ప్రకారం, మనకు తెలిసిన సమాచారం ప్రకారం హత్య జరిగిన సమయంలో ఆ ప్రాంతంలోని సెల్ టవర్ ఆధారంగా హత్య జరిగిన ముందు సమయం, అదేవిధంగా హత్య జరిగిన తర్వాత సమయంలో కూడా సుమారు 700 కాల్ డేటాను తీసుకొని పరిశీలించి ఆ కాల్ డేటా ఎవరికి చేశారు, ఎంతసేపు మాట్లాడారు, ఏం మాట్లాడారు అనే కోణంలో కూడా ఆధారాలు సేకరించి అందులో భాగంగానే ఇప్పుడు నిడుబ్రోలకు చెందిన ఒక ముగ్గురు వ్యక్తులు నాగులపులపాడు మండలం వైఎస్ఆర్సీపీ నేత నల్లూరి రాజాను కూడా అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నట్టయితే తెలుస్తున్న అంశం. కాకపోతే పోలీసులు ఇందులో నిందితులు ఎవరు, అసలు నిందితులు ఈ కోణంలోనే హత్య చేశారా అన్న కోణాల మట్టుకైతే పోలీసులు విచారణలో బయటపడాల్సింది. అది ఎప్పుడు ఎలా అనేది మటుకి పోలీసులు అయితే బయటికి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో ప్రధానంగా అనుమానితులైనటువంటి వ్యక్తులు నల్లూరి రాజాతో పాటు పొన్నూరుకు, అదేవిధంగా నిడుబ్రోలకు సంబంధించినటువంటి ముగ్గురు వ్యక్తులు షేక్ అమీర్, పరిటాల గోపి, అశోక్ కుమార్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని వారిని అయితే పోలీసులు తమదైన శైలిలో విచారణ చేస్తున్నారు. వారి దగ్గర నుంచి వచ్చే సమాచారాన్ని బట్టి ఈ కేసు పురోగతి ఉండబోతుంది. అసలు ఈ కేసులో ఎవరెవరు నిందితులుగా ఉన్నారు, ఈ కేసు అంటే ఈ హత్యకు ప్రధాన గల కారణాలు ఏంటో కూడా పోలీసులు త్వరలో నిగ్గు తేల్చే పనులు అయితే ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అయితే ఉన్నారు. మొత్తానికి పోలీసులు ఈ కేసు విషయంలో పురోగతి లభించిందని చెప్పుకోవచ్చు. ఈ కేసును కూడా చాలా సీరియస్గా తీసుకొని యుద్ధ ప్రాతిపదికన అంటే సుమారు 12 టీములతో కూడా విచారణ చేస్తూ ఏ ఒక్క క్లూ కూడా వదిలిపెట్టుకోకుండా పోలీసులు అయితే ఈ కేసును చేస్తున్నారని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.